ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, కోయ గురూజీ లక్ష్మణ్ రాజు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 8466923012. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, నరదృష్టి, సంతానం లేకపోవటం, పెళ్లి కుదరకపోవటం, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నిన్ను బాధ పెడుతున్న బంధంలో తప్పకుండా ఒక మంచి మార్పు రాబోతుంది. అది ఎలాగో చెబుతాను విను తల్లి, ఎంతగానో సంతోషిస్తావు అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోతాము. ఫ్రెండ్స్, బంధం దూరమైంది అని చాలామంది బాధపడుతూ ఉంటారు కదండి. అది ఏ బంధమైనా కావచ్చు, అన్నా చెల్లుల బంధం కావచ్చు, భార్యాభర్తల బంధం కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇష్టపడిన వ్యక్తులు కావచ్చు, ప్రేమించుకున్న వారు కావచ్చు, ఇలా ఏ బంధమైనా ఫ్రెండ్స్ దూరమైంది అని మీరు బాధపడుతూ ఉండవచ్చు. కానీ ఎటువంటి బంధాన్నైనా సరే మన బాబాగారు ఖచ్చితంగా కలుపుతారండి. ఇది అక్షరాల సత్యమండి. మనం ఓపికతో ఉంటే ఏదైనా సాధించగలం అనే ఒక నిజ జీవితంలో జరిగిన సంఘటన అయితే మీకు ఈరోజు చెప్పబోతున్నానండి. నేను చెప్పేది వింటే మీరు ఆశ్చర్యపోతారండి. ఎందుకంటే ఇది నిజంగా జరిగిన స్టోరీ అండి, మాకు తెలిసిన వాళ్ళది. ఈ స్టోరీ వింటే మీకు ధైర్యం వస్తుందండి. చాలామంది బంధం దూరమైంది అని బాధపడుతూ ఉంటున్నారు కదండి. ఒక్కసారి ఈ స్టోరీ వినండి. బాబాగారి మీద నమ్మకం మీకు ఎంతగానో కలుగుతుందండి. బాబా మీకు సహాయం చేస్తారు అనే నమ్మకం అయితే మీలో బలపడుతుంది. కాబట్టి నేను చెప్పే ఈ చిన్న స్టోరీ జాగ్రత్తగా వినండి. ఇంకా ఆ స్టోరీ ఏమిటో తెలుసుకుందామండి. ఒక ఆమె ఉంటుందండి. ఆమె బాబా భక్తురాలు అనమాట. ముందైతే ఆవిడికి బాబా గురించి ఏమీ తెలియదండి. కొంతమంది చుట్టుపక్కల వాళ్ళు పూజకి పిలిస్తే బాబా పూజకి వెళ్ళిందనమాట. అప్పటి నుంచి ఆమెకి బాబా పూజ చేసుకోవాలని అలా అనిపించి బాబా పూజ చేసుకోవటం స్టార్ట్ చేసిందండి. ఆ విధంగా బాబా భక్తురాలు అయిందనమాట. ఇంకా ఆవిడకైతేనండి పెళ్లి జరిగినప్పటి నుంచి కూడా, అంటే 1 సంవత్సరం ఏమోనండి సంతోషంగా ఉంది. ఇక ఆ తర్వాత నుంచి అన్నీ కూడా కష్టాలేనండి. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా చాలా కష్టాలు పడ్డారండి. చాలా అంటే చాలా కష్టాలు పడ్డారండి. అప్పటికి ఇంకా ఆవిడ బాబాగారిని నమ్ముకోలేదు. అసలు మామూలు కష్టాలు కదండి. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు అన్నీ కూడా వాళ్ళని చుట్టుముట్టేశాయన్నమాట. ఇక కొన్నాళ్ళకైతే స్వయంగా బాబానే ఆమె జీవితంలోకి వచ్చారండి. అప్పటి నుంచి బాబాని పూజిస్తూ ఉండేదనమాట. బాబాని గురువారం పూజ చేసుకున్నా సరే ఆమెకి ఏదో ఒక కష్టం వస్తూనే ఉండేదండి. ఒకసారి ఏమవుతుందంటేనండి, ఇంట్లో వాళ్ళ అత్తగారికి ఆమెకి గొడవ జరుగుతుందనమాట. చాలా పెద్ద గొడవ జరిగిందనమాట. భర్త చాలా అంటే చాలా మంచివాడండి. కానీ అత్తగారు మాంగారు మాత్రం అస్సలు మంచివారు కాదండి. వాళ్ళు ఏమిటి అంటే ఇక ప్రతి చిన్న విషయానికి కూడా కోడల్ని తిట్టడం, గొడవ పెట్టుకోవటం, సాధించటం ఇలా ఉంటూ ఉండేవారనమాట. వాళ్ళ టార్చర్ ఆమె తట్టుకోలేకపోయేదండి. ఎందుకంటే భర్త కూడా తల్లిదండ్రుల మాటే వినేవాడనమాట. అతను చాలా మంచివాడే, కానీ తల్లిదండ్రులంటే అమితమైన ప్రేమ అనమాట. భార్య మాట అస్సలు వినేవాడు కదండి. తల్లిదండ్రుల మాట విని ఈమెని అస్సలు చూసుకునేవాడు కాదండి. పాపం అత్తారింట్లో ఈమె ఇలా బాధపడుతూ ఉంటే వారు పుట్టింటి వాళ్ళు తట్టుకోలేక వాళ్ళకి విసుగనేది వచ్చేస్తుందండి. ఈ గొడవలు అవటం ఇవన్నీ చూసి వారికి ఇసుగు వచ్చి ఒక రోజున ఈమెని పిల్లల్ని పుట్టింటికి తీసుకెళ్ళిపోతారనమాట. భర్త మంచివాడే కదండి, భర్తతో కలిసి ఉండాలని ఈమెకైతే ఉండేదండి. కానీ వారు అత్తగారు మాంగారు పెట్టే బాధలు తట్టుకోలేక పుట్టింటికి వచ్చేస్తుందనమాట. పుట్టింట్లో అందరూ కూడా బాగానే చూసుకుంటారు, కానీ భర్త ప్రేమ దొరకదు కదండి. భర్త గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. భర్త వచ్చి తీసుకెళ్తే బాగుండు, మళ్ళీ మేము కలిసి ఉండాలి అని అనుకుంటూ ఉండేదనమాట. అలా కొన్ని నెలలైతే గడిచిపోతుందండి.
పుట్టింటి దగ్గర ఉంటే ఎవరికైనా లోకువే కదా ఫ్రెండ్స్. చుట్టుపక్కల వాళ్ళు ఏదో ఒక సూటిపోటి మాట అనటం, ఇంట్లో వదినగారులు, అన్నగారులు, తల్లిదండ్రులు ఎంత బాగా చూసుకున్నా సరే వదినగారులు అనేవారు అర్థం చేసుకోవరు కదండి. పాపం ఆవిడికి అదొక నరకం అయిపోయింది. ఇక్కడ నరకం అనుభవించి వెళ్తే అక్కడ కూడా ఒక నరకంగా అయిపోయిందండి. అసలు ఎప్పుడు వచ్చి తన భర్త తీసుకువెళ్తాడా, ఎప్పుడు కలిసి సంతోషంగా ఉంటామా అని ప్రతిరోజు కూడా కన్నీరు పెట్టుకుంటూ ఎదురు చూస్తూ ఉండేదండి. ప్రతిరోజు కూడా బాబా పాదాల దగ్గర కూర్చుని కన్నీరు పెట్టుకుంటూ ఉండేది. బాబా, నా భర్తని మమ్మల్ని ఎప్పుడు కలుపుతావు? నిన్నే నమ్ముకున్నాను కదా బాబా, ఎందుకు నాకు ఇంత కష్టం వచ్చింది? ఎందుకు నన్ను ఇంత ద్రోహం చేశావు? ఎందుకు ఇంత మానసికంగా బాధ పెడుతున్నావు? ఈ కష్టాలను, అవమానాలను నేను తట్టుకోలేకపోతున్నాను బాబా అని ఆమె ప్రతిరోజు కూడా ఏడ్చేదండి. చాలా బాధపడేదంటండి, చాలా ఏడ్చేదంట. ఆమె పుట్టింటికి వెళ్ళి 8 నెలలు అయిపోతుందండి. అలా ఒకరోజు ఏమవుతుంది అంటే వాళ్ళ అత్తగారు చనిపోయింది అనే కబురు వస్తుందండి. చాలా ఆశ్చర్యం, చాలా విచిత్రం అండి. ఎందుకంటే వాళ్ళ అత్తగారు తిరుగుతూ ఉన్న ఆవిడేనండి. ఆవిడకైతే ఏ హెల్త్ తేడా లేదండి, కానీ సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారంట. ఇక ఆ కబురు వచ్చేసరికి వెళ్ళాలి కదా, తప్పదు కదండి. అప్పుడు వెళ్ళిందనమాట. బాబా లీల ఇక్కడే తెలుస్తుందండి మనకి. ఎందుకంటే తర్వాత నుంచి తన భర్తలో చాలా అంటే చాలా మంచి మార్పు అనేది వచ్చిందంటండి. అప్పటి నుంచి కూడా ఆమెని చాలా అంటే చాలా బాగా చూసుకుంటున్నాడనమాట. ఎంతలా అంటే ఈమె మాట అస్సలు ఎప్పుడూ కూడా పెడచెవిన పెట్టిన భర్త, భార్య ఎంతంటే అంతండి. ఈమె ఎలా చెప్తే అలాగనమాట. ఇది ఇలా చేసుకుందామండి అంటే సరే అని అంటాం. చక్కగా ఒకరికి ఒకరు అర్థం చేసుకుని కుటుంబాన్ని చాలా బాగా నడుపుకుంటూ ఉంటున్నారండి. వాళ్ళిద్దరూ కూడా ఒకటయ్యాక మంచి పొజిషన్కి వచ్చారండి. అసలు ముందైతే ఆమెకి మళ్ళీ కలుస్తాము అనే నమ్మకం అయితే ఆమెకి లేదండి. ఇక కలవమేమో, ఇలాగే ఉండిపోతామేమోనని ప్రతిరోజు కూడా కన్నీరు పెట్టుకునేదంటండి. అంతలా బాధపడిన ఆవిడికి బాబా గారు సడన్గా అలా చేశారంటండి. వాళ్ళ అత్తగారు చనిపోవటం బాధాకరమైనా సరే బాబా గారు ఆ విధంగా భార్యాభర్తలిద్దరినీ కలిపారండి. చూశారు కదండి బాబాగారు మిరాకిల్. మనం చెప్పలేమండి ఏ క్షణంలో ఎటువంటి మిరాకిల్ చేస్తారో మన బాబాగారు, ఎటువంటి అద్భుతాన్ని చూపిస్తారో మనమైతే ఊహించలేమండి. కాబట్టి ఫ్రెండ్స్, ఏ క్షణమైనా సరే మనది కావచ్చు. కాబట్టి బంధం దూరమైంది అని బాధపడక్కర్లేదండి. ఒక్క క్షణం చాలండి విడిపోయిన బంధం కలవటానికి. మీరు ఈ స్టోరీ విన్నారు కదండి. అసలు ఆవిడ అనుకోలేదండి మళ్ళీ వెళ్తాను, కలిసి ఉంటాము అని అస్సలు ఊహించలేదు. బాబాని ఎన్నో రకాలుగా తిట్టుకునేదంటండి. ఎందుకంటే ఆమె మనసులో బాధ అలాంటిది. బాబా, నిన్నే నమ్ముకున్నాను, నువ్వు నాకు సహాయం చేయలేదు అని ప్రతిరోజు కూడా బాధపడుతూ తిట్టుకునేదంటండి. మనం ఎంత తిట్టుకున్నా సరే బాబాకి తన బిడ్డల మీద కోపం రాదు కదండి. తన బిడ్డల బాధ బాబా చూడలేరు కదండి. అదే అంటారు కదండి, ఒక టైం రావాలి, కాలం కలిసి రావాలి అని అంటూ ఉంటారు కదండి. అందుకే ఫ్రెండ్స్, మనం బాబాగారు చెప్పినట్లుగా శ్రద్ధ సబూరితో ఉన్నాము అంటే ఖచ్చితంగా మన బాబాగారు మన కోరిక తీరుస్తారండి. ఎవరైతే బంధం దూరమైంది అని బాధపడుతున్నారో వారు అస్సలు బాధపడవద్దండి. ఎందుకంటే బాబాగారు ఖచ్చితంగా ఏ క్షణంలోనైనా సరే మీ బంధాన్ని మీ దగ్గరికి చేరుస్తారండి. అది భార్యాభర్తల బంధం కావచ్చు, ప్రేమించుకున్నవారు కావచ్చు, ఇష్టపడిన వ్యక్తులు కావచ్చు. ఏ బంధమైనా సరే మీరు ఎదురు చూసే బంధం తప్పకుండా మీ వద్దకు వస్తుందండి. బాబాగారు వచ్చేలా చేస్తారండి. మనం ఓర్పుతోటి, సహనంతోటి ఉండాలి, అంతేనండి. అంతా మంచి జరుగుతుంది. మీ బంధం మీ దగ్గరకు వచ్చి మీరు సంతోషంగా ఉండాలి అని నేను బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఇదేనండి ఈరోజు వీడియో. ఈ సందేశం మీ అందరికీ కూడా ధైర్యాన్ని ఇచ్చింది అనుకుంటున్నాను. మరి ధైర్యంగా, సంతోషంగా ఉండండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.